వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదే తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో, ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదటి దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకే వ్యక్తి పేరు వేరు వేరు ప్లేసెస్ లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని, లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్. వాడు వలసలేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇతనికి ఆ అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతారు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు ఇందులేక ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ యవ్వరం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు.